మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆయనపై ఆగ్రహానికి కారణం ఏమిటనుకుంటున్నారా? తాజాగా బిల్ గేట్స్ భారత్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత్తో తనకున్న అనుబంధం గురించి ప్రతి సందర్భంలోనూ చెబుతుంటారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. భారత్ గొప్పతనాన్ని తరచూ కొనియాడుతుంటారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన భారత్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇక్కడ నెటిజన్లు మండిపడుతున్నారు. Food insecurity, malnutrition, make progress on all of these at the same time. And that's where innovation comes in. By focusing it in the right way, it magnifies. రీడ్ హాఫ్మాన్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న బిల్ గేట్స్ కొత్త విషయాలను పరిశీలించడానికి భారత్ ఓ ప్రయోగశాల అంటూ పేర్కొన్నారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్యారంగంలో గత 20 ఏళ్లలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని వ్యాఖ్యానించారు. యుఎస్ వెలుపల తమకున్న అతిపెద్ద కార్యాలయాలను భారత్ భాగస్వామ్యంతోనే నడిపిస్తున్నామని తెలిపారు. I believe we really can climate disaster and achieve two things we should keep in mind. First, we need a major threat to human welfare, but so are food insecurity. కాగా భారత్ను ఆయన ప్రయోగశాలతో పోల్చడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. FCRA నిబంధనలు పాటించకుండానే బిల్ గేట్స్ ఇక్కడ కార్యాలయం నడుపుతున్నారని ఆరోపించారు కొందరు. బిల్ గేట్స్ మనకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ భారత ప్రభుత్వాన్ని, ప్రజలను ఏమార్చుతున్నారని మరికొందరు ఆరోపించారు. భారత ప్రజలను ఆయన ల్యాబొరేటరీలో ఉండే శాంపిల్స్లా భావిస్తారని, వాటి వల్ల లాభం ఉందని గుర్తించారు కనుకనే వారిని అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని దేశం ఎప్పటికి గుర్తిస్తుందో అంటూ విమర్శించారు. And it's kind of the health, nutrition, education is improving, and they're stable enough and generating their own government revenue enough that it's very likely that 20 years from now, people will be dramatically better off. And it's kind of a laboratory to try things that then, once you prove them out in India, you can take to other places. And so our biggest non-US office for the foundation is in India, and the most number of pilot rollout things we're doing anywhere in the world are with partners in India. You know, if you go there and you've never been, you might think, whoa, this is a chaotic place. And, you know, you're not used to so many levels of income all being on the street at the same time. But you